లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి. అదేవిధంగా నెక్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియో ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నాననమాట. కరెక్ట్‌గా నెక్ అనేది మిడిల్‌లోకి ఉండాలండి. మిడిల్‌కి ఉన్న తర్వాత కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఒక పావించి ఎక్కువ కట్ చేసుకోండి. తక్కువ మాత్రం కట్ చేసుకోకండి. ఇదొచ్చేసి మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేశాను. ఇది అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా కరెక్ట్‌గా పెట్టుకోండి. కరెక్ట్‌గా పెట్టుకొని మన లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. అంటే మిడిల్‌లోకి రావాలనమాట. కొన్ని క్లాతులు ఏంటంటే సైడ్ కూడా అతుకులు పడతాయి. అది మిడిల్‌లోకి రాకుండా ఇలాగ కరెక్ట్‌గా పెట్టుకుంటే ఫిట్టింగ్, ఫినిషింగ్ 2 బా వస్తది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే. మనం కట్ చేసింది క్రాసే, వీళ్ళిచ్చింది కూడా క్రాసే. నెక్ డీప్ చూడొద్దు. వాళ్ళు ఎక్కువ ఇస్తారు. మన నెక్ డీప్‌ని బట్టే మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మనకి పైన కరెక్ట్‌గా ఉండాలి. నెక్ డీప్ కింద మీద అవుతది. అదేం ప్రాబ్లమ్ లేదు. మిగతాది షే బెల్ట్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అవ్వడం వల్ల నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం ఇలా రెడీమేడ్‌లో ఇచ్చినవైతే చాలా ఇబ్బంది పెట్టేసాను. సో, ఫుల్ వీడియో ఉందండి కటింగు. అదేవిధంగా నెక్ స్టిచ్చింగ్ 2 పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే చూసేయండి.